కరీంనగర్, హుజూరాబాద్లో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు గంటల తరబడి అందుబాటులో లేకపోవడంతో బస్టాండ్లో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ఒక్క బస్సు కూడా రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికులు బస్టాండ్లోనే నిరసనకు దిగారు. బస్సులకు అడ్డంగా నిలబడి ఆందోళన చేపట్టడంతో కొంతసేపు బస్సులు రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులను శాంతింపజేశారు. మరోవైపు వరంగల్ నుంచి రావాల్సిన బస్సులు ఆలస్యంగా రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని డిపో మేనేజర్ వివరణ ఇచ్చారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్కు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తమ ఆందోళన విరమించారు. అలాంటప్పుడు ఎందుకు చేయాలా? ఇలా ఒక్క బస్సు కూడా లేదా? ఛాన్స్ లేదా? అవును, ఎప్పుడు చెప్తారు? మాట్లాడతాం కదా మరి మీరు కలవడానికి డిపో మేనేజర్ పిలవండి. ఒక్క నిమిషం, డిపో మేనేజర్ పిలవండి. కనీసం ఒక్కరు కూడా నంబర్ ఇవ్వండి. కనీసం నంబర్ అయితే ఏం లేదు. అలాంటప్పుడు ఎందుకు చేయాలా? ఇలా హుజూరాబాద్ డిపో వారికి మేము మేనేజర్ గారు ఒకటే విన్నపం చేస్తున్నాము. అయ్యా, ఇప్పటికైనా మా ప్రయాణికుల బాధలు ఇబ్బందులు అన్నది మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గత నాలుగు గంటల నుండి మేము హుజూరాబాద్ బస్ స్టాండ్లో కరీంనగర్కి పోయడానికి ఒక్క బస్సు కూడా వీలు లేదు. ఒక్క బస్సు కూడా పంపించడానికి ఒక్క బస్సు వస్తలేదు. అదే బస్సులు ఎంటీగా బస్సులు ఒక్కొక్క బస్సు వరంగల్కి పోయే బస్సులల్లో 2-3 ప్రయాణికులతో బస్సులు పంపిస్తున్నారు. ఇంత చిత్తశుద్ధి లేదా మేనేజర్ గారు, హుజూరాబాద్ మేనేజర్ గారు మేము కోరుతున్నాము. ఎందుకంటే కరీంనగర్కి పోవడానికి 200-300 మంది ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. పిల్లలతోటి రేపు స్కూల్ బంద్ అంటున్నారు. ప్రతి ఒక్క ప్రజలు ఇక్కడ ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన మీరు తొందరగా స్పందించి బస్సులు వేయాలని కోరుకుంటున్నాము.